వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ స్థానిక ఎన్జీఓ కాలనీ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డిలు పూలమాల వేసి ప్రారంభించారు. బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల కార్యకర్తలు వైఎస్ఆర్ సర్కిల్ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఏవోకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసక పాలన జరుగుతుందని, సూపర్ 6 లాంటి అమలు కాని హామీలిచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజల్ని వెన్నుపోటు పొడిచారంటూ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు రాజపూడి సాయికృష్ణ, ఎర్రగొల్ల గోపాలస్వామి, మాజీ కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సింగనమల వెంకటేశ్వర్లు, వైసీపీ మున్సిపల్ అధ్యక్షులు సుందర్ రామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ రోజుకి 1 year అయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఒక్క పెన్షన్ తప్ప ఇంకా ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఆ విషయమై ఈరోజు ప్రజల పక్షాన మేమందరం కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు డీసీ గోవిందరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు వీళ్ళు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అన్నది కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు, నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు, జగనన్న అలివిగానే అప్పులు చేశారని చెప్పారు. 14 లక్షలు అన్నారు. తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు చూపించగలిగింది కేవలము 3,63,000 కోట్లు మాత్రమే. ఆ 3,63,000 కోట్ల కూడా 2,73,000 కోట్లు నేరుగా డీబీటీ రూపంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా జగనన్న అందించారో కూడా మనం అందరం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,50,000 అప్పు చేశారు 1 year కాలంలోనే. కానీ ఓన్లీ సామాజిక పెన్షన్ అది కూడా జగనన్న టైంలో 66 లక్షలకి ఇస్తే ఈరోజు అందులో కూడా కోత విధించి కేవలం సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. ఆ సిలిండర్ అన్నారు, అది ఎంతమందికి వచ్చిందో ఎవరికి లెక్కలేదు. కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ఈనాడు మీకు ముఖ్యంగా నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముఖ్యంగా సూపర్ 6 అమలు. మీరు సూపర్ 6 అమల్లో 6 కార్యక్రమాలు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఒకటి, రైతులకు 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు.